హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ గారి క్రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఈ సినిమా ఆయన కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా అయితే నిలిచింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు అట్లీ గారితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 800 కోట్లు అని, ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో ఉండబోతుంది అని ఇప్పుడే హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. అయితే 2019 లో అల్లు అర్జున్ గారు ఐకాన్ అనే ఒక సినిమాని స్టార్ట్ చేశారు. ఈ సినిమా వేణు శ్రీరామ్ గారి డైరెక్షన్ లో అండ్ దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో అయితే స్టార్ట్ అయింది. ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది అని సినిమాని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. కానీ అదే టైంలో పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ సినిమా అయితే స్టార్ట్ అయింది. దీంతో ఈ ఐకాన్ సినిమా అనేది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ గారు అలా వైకుంఠపురంలో సినిమా చేశారు. ఈ సినిమాతో ఆయన రేంజ్ పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పుష్ప సినిమాని స్టార్ట్ చేశారు. అయితే పుష్ప సినిమాని యాక్చువల్లీ ఒక్క పార్ట్ గానే చేద్దాం అనుకున్నారు. కానీ లెంత్ ఎక్కువ అవడం వల్ల ఈ సినిమాని 2 పార్ట్స్ గా డివైడ్ అయితే చేశారు. ఈ సినిమాకి అల్లు అర్జున్ గారు 3-4 ఇయర్స్ టైం అయితే స్పెండ్ చేశారు. దీంతో ఈ ఐకాన్ సినిమా అనేది కంప్లీట్ గా ఆగిపోయింది అండ్ ఈ సినిమా గురించి అందరూ కూడా మర్చిపోయారు. అయితే ఇప్పుడు ఐకాన్ సినిమా మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది అన్నారు దిల్ రాజు గారు. అయితే ఐకాన్ సినిమాని కొంచెం పక్కన పెట్టేసి వేణు శ్రీరామ్ గారు ఇప్పుడు నితిన్ గారితో తమ్ముడు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జూలై 4th రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు గారు ఐకాన్ సినిమా గురించి మాట్లాడుతూ ఐకాన్ సినిమా ఇంకా ప్లానింగ్ లోనే ఉంది అని, త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పారు. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు హీరోగా ఉండట్లేదు అని కూడా క్లారిటీ అయితే ఇచ్చేశారు. అండ్ ఈ సినిమా గురించి ఇంకొన్ని విషయాలను కూడా షేర్ చేసుకున్నారు దిల్ రాజు గారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఇంకో కొత్త హీరోని వెతుకుతున్నారు అని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఇదే సేమ్ స్టోరీని అసలు ఏ హీరోతో చేయబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే మారింది. అయితే నాని గారు అండ్ నితిన్ గారి పేర్లు అయితే వినిపించాయి కానీ దీని గురించి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. మరి అసలు ఇంత పెద్ద బడ్జెట్ లో రాబోతున్న ఈ ఐకాన్ సినిమాలో ఎవరు హీరోగా రాబోతున్నారు, ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.